నమస్తే అవధాని ఛానల్కి స్వాగతం. నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం అవుతుంది, చూడొచ్చు, కామెంట్ చేయొచ్చు. బెలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోయిందా? ఇప్పటి వరకు అయితే అఫీషియల్గా అటువంటి స్టేట్మెంట్స్ లేవు, కానీ మీర్ యార్ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నాయకుడు ఆయన ఆల్రెడీ ఒక ప్రకటన చేశాడు. ఏమంటే బెలూచిస్తాన్ ఈజ్ నెవర్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. వీఆర్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ది డే ది నేషన్ వాజ్ డివైడెడ్, ది యునైటెడ్ ఇండియా వాజ్ డివైడెడ్. అప్పటి నుంచి మేము స్వతంత్ర దేశంగానే ఉన్నాము. వీఆర్ నాట్ పార్ట్ ఆఫ్ పాకిస్తాన్. అండ్ మమ్మల్ని పాకిస్తానీయులుగా పిలవద్దు. డోంట్ కాల్ అస్ ఎస్ పీపుల్ ఆఫ్ పాకిస్తాన్, కాల్ అస్ ఎస్ బలూచీస్ అని చెప్పుకొచ్చాడు ఆయన. హీ మేడ్ ఏ స్ట్రాంగ్ స్టేట్మెంట్. అయితే ఇన్ ఆల్ ప్రాక్టికల్ టర్మ్స్ బెలూచిస్తాన్కి అంతర్జాతీయ గుర్తింపు లేదు. అంటే ఇప్పుడు తైవాన్ ఉంది, తైవాన్ హ్యాస్ రికగ్నిషన్. తైవాన్ ఈజ్ పార్ట్ ఆఫ్ చైనా అని చైనా అంటుంది, కానీ బట్ తైవాన్ హ్యాస్ దట్ రికగ్నిషన్. బెలూచిస్తాన్ కాదు, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ సెపరేట్ ఎంటిటీ. దాన్ని గుర్తించిన దేశం లేదు. ఆ విధమైన ప్రయత్నాలు కూడా ఇప్పుడు జరగలేదు. పొసెప్పు జరుగుతాయేమో తెలియదు. ఇప్పుడు బెలూచిస్తాన్ విడిపోతే నష్టం ఎవరికి? చాలామంది చెప్తున్నారు, బెలూచిస్తాన్ విడిపోతే నష్టం పాకిస్తాన్కి. పాకిస్తాన్ ముక్కలవుతుంది. పాకిస్తాన్ కదా నష్టం. పాకిస్తాన్కి జరిగే నష్టము దట్ ఈస్ కొలాటరల్ డ్యామేజ్, మామూలు డ్యామేజ్ కదా. ఫరక్. అయితే పాకిస్తాన్ కన్నా ఎక్కువ నష్టం ఎవరికంటే చైనాకి. ఎందుకంటే యాజ్ పార్ట్ ఆఫ్ అదేమిటి చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ సిపిఈసిలో భాగంగా చైనా అక్కడ దాదాపు $62 బిలియన్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తుంది. ఇదంతా ఏమిటి? జిన్జియాంగ్ ప్రావిన్స్, చైనాలో ఉండే ఒక ప్రావిన్స్. అక్కడి నుంచి గ్వడార్ అని ఒక దాన్ని ఏమంటారంటే ఓడరేవు ఉన్న ప్రాంతం, అక్కడి వరకు ఇట్ ఈస్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ టు డెవలప్ యాజ్ ఎ కారిడార్. ఆ కారిడార్గా కనుక అది డెవలప్ అయితే తమ వ్యాపారానికి మిగిలిన వాటికి అది పనికొస్తుంది అనేది చైనా ప్రయత్నం. చైనా ఉద్దేశం ఏంటంటే, యూజువల్గా చైనా ఎక్కడ పెట్టినా, ఇంతకుముందు శ్రీలంకలో పెట్టింది, అంతకుముందు కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్లో పెట్టింది. చైనా ఏం చేస్తుందంటే, ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకోటి కానీ అవసరం ఉంటుందో దానికి చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ కింద అక్కడ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ డెవలప్ చేస్తుంది. అది పెట్టిన తర్వాత ఇట్ బికమ్స్ ఏ ఫైనాన్షియల్ ట్రాప్ ఫర్ దోస్ కంట్రీస్ హూ ఆర్ యాక్సెప్టింగ్ ఇన్వెస్ట్మెంట్. అంటే చైనా నుంచి పెట్టుబడులు ఆహ్వానించి తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తమ రోడ్స్ డెవలప్ కావాలి అని ఏ దేశాలు అయితే వాంఛిస్తున్నాయో వాటన్నిటికీ ముందు లోన్ ఇస్తుంది. లోన్ ఇచ్చిన తర్వాత లోన్ కట్టకుండా, లోన్ కట్టకపోతే ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటుంది. ఇదంతా పెద్ద ట్రాప్. అయితే ఇప్పుడు ఏమైందంటే, బెలూచిస్తాన్ కనుక విడిపోయే పరిస్థితి వస్తే, అది విడిపోతుందని నేను అనుకోను. ఎందుకంటే దానికి చాలా ఇది కావాలి, చాలా సపోర్ట్ కావాలి. ఇప్పుడు బెలూచిస్తాన్ విడిపోవడానికి అటు యుఎస్ కూడా సపోర్ట్ చేయాలి. నాకు తెలిసి యుఎస్ సపోర్ట్ చేస్తానని అనుకోవట్లేదు. ఎందుకంటే యుఎస్ వాంట్స్ పాకిస్తాన్ ఈజ్ ఏ హార్ట్ బెడ్ ఫర్ ఎవర్. ఎందుకంటే ఫర్ ఇట్స్ ఆర్మ్స్ బిజినెస్ యాజ్ వెల్ యాజ్ not to allow India to focus on economic development. If India has focused on economic development like China, it will be immediately, not more than a decade, it will be on competition to become third this one. So that is the third biggest economy in the world. అది జరగకుండా ఉండాలంటే ఇండియా నీడ్ టు బి ఎంగేజ్డ్. ఇండియాని ఖచ్చితంగా ఏదో ఒక దీంట్లో ఇరుకునబెట్టి ఇట్స్ అటెన్షన్ షుడ్ బి మోర్ ఆన్ సెక్యూరిటీ అండ్ దిస్ వన్ అని చేస్తుంది. దట్స్ వాట్ ఐ ఫీల్. సో ఇప్పుడు కనుక బలూచిస్తాన్ విడిపోతే చైనాకి 2 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకటి, బలూచిస్తాన్ చైనాను యాక్సెప్ట్ చేయదు. ఎందుకు యాక్సెప్ట్ చేయదు అంటే ఒక రీజను, చైనా is supporting Pakistan
విచ్ ఈజ్ సప్రెసింగ్ బలూచిస్తాన్ కనుక బలూచిస్తాన్ని చైనాని యాక్సెప్ట్ చేయదు. అండ్ ఇట్ ఈస్ ఫేవరింగ్ ఇండియా ఫర్ వేరియస్ రీజన్స్. మేబీ దే ఆర్ ఆల్ నేషనల్లీ అండ్ ఇంటర్నేషనల్లీ పొలిటికల్ రీజన్స్. బట్ చైనాని కాకుండా భారత్ని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అప్పుడు జరిగే పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే ఇండియా విల్ హ్యావ్ ఎ సే. ఎస్, ఇండియా విల్ హ్యావ్ ఎ సే అంటే మనం బంగ్లాదేశ్ ఏర్పాటు చేసినప్పుడు కూడా ఇండియా హ్యాడ్ ఎ సే, బట్ నాట్ లేటర్. తర్వాత పరిస్థితి ఎలా మారుతుంది కానీ యాజ్ ఆఫ్ నౌ ఇండియాకి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ ఇఫ్ బలూచిస్తాన్ గెట్స్ ఎస్టాబ్లిష్డ్, ఇట్ విల్ బి ఏ హార్డ్ హిట్ ఫర్ చైనా. సో బలూచిస్తాన్ ఏర్పడకుండా అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకునే ప్రయత్నం పాకిస్తానే కాదు చైనా కూడా చేస్తుంది. అవసరమైన అన్ని రకాల సహాయాలు పాకిస్తాన్కి అందిస్తుంది. ఇక్కడ రెండు ఇదేమిటంటే, ఒకటి వాళ్ళ ఇన్వెస్ట్మెంటు, రెండు బెలూచిస్తానీస్ ఆర్ నాట్ అలౌవింగ్ చైనీస్ టు వర్క్ ఆన్ దేర్ టెరిటరీ. ఒకటి వాళ్ళు చెప్పే అప్పులు, ఇది ఈ చైనా ప్రాజెక్టు కారణంగా పెద్దగా అప్పులు అవుతున్నాయి, దాన్ని ఎట్లా చేయాలి ఏమిటనేది ఒకటైతే, మాకు మా ఉపాధులు కోల్పోతున్నాము, మా ఉపాధి పోతుంది, వీఆర్ లూజింగ్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నాడు. సో ఆల్ దిస్ మేక్స్ ఏ బిగ్ థింగ్ ఇన్ ది కమింగ్ ఫ్యూచర్. బహుశా బెలూచిస్తాన్ వెంటనే ఏర్పాటు కాకపోవచ్చు ఫర్ వేరియస్ రీజన్స్. బట్ బెలూచిస్తాన్ ఏర్పాటైతే మాత్రం ది ఇమ్మీడియట్ లాస్ ఈజ్ ఫర్ బోత్ China and Pakistan, not only for Pakistan. Avadhani.